భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మక అమర్నాథ్ ఆలయం ఇవాళ తెరుచుకోబోతుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మునుపెన్నడూ లేని భారీ భద్రత నడుమ అమర్నాథ్కు కదిలింది భక్తజనం. అమర్నాథ్ గుహలో మంచు లింగాన్ని దర్శించుకోబోతున్నారు. ఇందుకోసం ఫస్ట్ బ్యాచ్ భక్తులు హరిహర మహాదేవ నినాదాలతో ముక్కంటి సన్నిధికి చేరుకుంటున్నారు. ఇక అమర్నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుని దర్శించుకునేందుకు వెళ్తున్న 5,880 మందితో కూడిన తొలి బ్యాచ్ ఇవాళ ఆలయం దగ్గరకు చేరుకోనుంది. ఈ ఏడాది యాత్ర 38 రోజుల పాటు సాగబోతుంది. ఆగస్టు 9న రాఖీ పౌర్ణిమ రోజున ముగియబోతుంది. ఇక ఇటీవలే పహల్గాం ఉగ్రదాడితో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమర్నాథ్ యాత్ర మార్గంలో నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించింది. జూలై 1 నుంచి ఆగస్టు 10 మధ్య అమర్నాథ్ యాత్ర మార్గాలను నో ఫ్లై జోన్స్ గా జమ్మూ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే ఆదేశాలు కూడా జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు ఈ ఏడాది యాత్రికులకు హెలికాప్టర్ సర్వీసెస్ ను రద్దు చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలను అనుసరించి యాత్రికులకు దక్షిణ కాశ్మీర్లోని పహల్గాం, ఉత్తర కాశ్మీర్లోని బోల్తాల్ మార్గం నుంచి కాలినడకన లేదా పోనీల సాయంతో మంచులింగం వద్దకు చేరుకోవాలని తెలియజేసింది.